అయితే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్‌లోకి వెళ్ళుండొచ్చు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యుండొచ్చు. బట్ ఆయన కల్ట్ ఫ్యాన్ బేస్ అయ్యేది ఎలా అయితే ఉందో అలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నైజాం నుంచి మాకు ప్రీమియర్ షోస్ కావాలని అడుగుతున్నారు. సో, ఎలా ఎలా అనిపిస్తుంది అదంతా చూస్తుంటే ఆయన అంటే ఒక పూర్వ వైభవంలాగా అనిపిస్తుంది చాలామంది తప్పకుండా ఫ్యాన్స్‌కి. నన్ను కూడా నిన్న అడిగారు. ఇక్కడ హైదరాబాద్‌లో కూకట్పల్లి ఏరియాలో సార్ మాకు ఒక ఎంత కాస్ట్ అయినా పర్లేదు మాకు షో ఇచ్చేయండి. హ్మ్. మా ఫ్రెండ్స్ అందరికి చూపించుకుంటాం. హ్మ్. అంటే ఆ క్రేజ్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం స్టిల్ అది అలా ఉంది. హ్మ్. కానీ నా ఉద్దేశం ఖచ్చితంగా రిలీజ్ రోజున ఒక కోలాహలంగా హెవీ హ్మ్. క్రౌడ్స్‌తో హ్మ్. ఓపెనింగ్స్ అలా ఉంటాయనుకుంటున్నాను. మళ్ళీ సింగిల్ స్క్రీన్స్‌కి కూడా కావాల్సిన వైభవం ఏదైతే ఉంటదో ఆ కటౌట్స్, ఆ హడావుడి హడావుడి అదంతా. అన్నీ తప్పకుండా ఉంటాయి. యెస్. అయితే మీ దీంట్లో బ్యానర్‌లో ఇదే కదా హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇప్పటి అవును. వరకు టిల్ తప్పకుండా. డేట్. అంతే అంతే అండి. అదే 200 కోట్లు అని చెప్పి ఏదో లేదు అంతకంటే ఎక్కువ అండి. అంతకన్నా ఎక్కువ. అంతకంటే అంటే ఎక్కువ. అదే కరెక్ట్ చేయాలి అందుకని మీరు అలాంటివి. సో, అంటున్నారు మరి. హైయెస్ట్ బడ్జెట్ ఇది నేను చేసిన కెరియర్‌లో. హ్మ్. ఇప్పటిదాకా అన్ని అన్ని కాస్ట్‌లీ పెద్ద సినిమాలే చేశాను. హ్మ్. అన్నిటికీ మించిన సినిమా ఇది. హ్మ్. అండ్ దెన్ టైం కూడా ఎక్కువ అవ్వడం వల్ల మిగతా ఇంట్రెస్ట్స్ అన్నీ యాడ్ అయితే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. యెస్ సార్. అంటే అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే ఈ సినిమా ముందే చాలా జరగని ఇష్యూస్ అన్నీ జరిగినియి. అవును. బట్ కాకపోతే ఆల్ హర్డిల్స్ మీ సినిమా వరకైతే గనక తొలగినట్టే కదా! మీరు ఆల్రెడీ త్రూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే చాంబర్ ద్వారానే ఎళ్ళినట్టున్నారు కదా! అప్రోచ్ అయినట్టున్నారు కదా! అవునవును. ఆ టికెట్ రేట్స్ హైక్స్ అవునవును. కూడా. అవునవును. అవును. హ్మ్. సరే జనరల్‌గా ఏంటంటే సినిమాలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే ఇష్యూలన్నీ. హ్మ్. ఎవరైనా ఇప్పుడు నేను అయిపోయింది దాని గురించి టాపిక్ అక్కర్లేదు. యెస్. అందరూ ఎందుకంటే ప్రతి వాళ్ళు టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆల్ సెక్టార్స్ హ్మ్. అందరూ దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, అందరూ దాంట్లో నుంచి ఉండేవాళ్ళు, బతికేవాళ్ళు. హ్మ్. అందరూ అందులోనే ఉంటున్నాం. ఇంక్లూడింగ్ నేను బిగినింగ్‌లో 70స్‌లో, 80స్‌లో హైదరాబాద్ వచ్చినప్పుడు హ్మ్. అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉంది. యెస్ సార్. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో కట్టిన కొత్తల్లో అలా. ఈవెన్ పాత్రికేయులు కూడా పార్ట్ టైమ్‌గా వచ్చేవాళ్ళు. అవును. అప్పుడు కొన్ని కొన్ని ప్రశ్నలు నేను అప్పుడు విజయశాంతి గారితో చేస్తున్నాను. ఇవన్నీ వచ్చి అడిగేవాళ్ళు. ఇవన్నీ ఎవరు అడిగారంటే మేమే అడిగామండి. అంటే అందరం సినిమాల్లోనే పనిచేస్తాం. అందరం సినిమా కోసమే ఉంటున్నాం. హ్మ్. సో, అందుకని పాజిటివ్‌గా ఉంటే బెటర్ గానీ హ్మ్. యెల్లో జర్నలిజం ఎందుకు అని చెప్పాడు. అలాగంటే ఎవరైనా సరే హ్మ్. ఇది మీడియా అండ్ ఇంక్లూడింగ్ సినిమా యాహ్! మనం పవర్ఫుల్ మీడియా. అవును సార్. సో, దీని ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎంతో కొంత మెసేజ్ కూడా ఇస్తున్నాం సినిమాల్లో. అవును. అవును. సో, అందువల్ల అందరం కలిసి ఉంటేనే ఓకే గానీ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకొని బందులు, గొడవలు, స్ట్రైక్‌లు పెట్టుకుని ఎవరికి యూజ్ లేదు. అది మెయిన్ నా ఉద్దేశం. యెస్ సార్. అయితే మీరు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినట్టున్నారు గదా! అవును. సో, ఆయన ఏంటంటే మిగతా వాటిలకి ఎక్సెప్షన్ ఏంటంటే ఈ ఫిల్ము ఇది ఒక పీరియాడిక్ ఫిల్ము. అవును. సో, అంటే కొంచెం మిగతా అంటే ఇప్పుడు జరిగిందా లేదని పక్కన పెడితే ఏంటంటే కొంచెం నాట్ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి గదా! ఎలిమెంట్స్. సో, అవును. మరి కలిస్తే ఏమన్నారు? ఆయన ఏమన్నారు? నేను చెప్పాను ఇలాంటి పీరియడ్ ఫిల్మ్ సార్ ఇది. హ్మ్. చార్మినార్ సెట్ వేసాం, గోల్కొండ బ్యాక్ డ్రాప్ ఉంది. యెస్. హ్మ్. పీరియడ్ ఫిల్మ్ హ్మ్. మొఘల్స్ పీరియడ్ సినిమా హ్మ్. అని ఇచ్చాను. సరే ఇష్యూస్ ఉన్నాయి కానీ నేను చూస్తా అన్నారు. హ్మ్. తప్పకుండా ఆల్రెడీ అనౌన్స్ చేశారు పీరియడ్ ఫిల్మ్స్‌కి అయితే ఇస్తామని. యెస్. సో, తప్పకుండా ఇస్తారనుకుంటున్నాను.